అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను మీ జ్యోతి. వెల్కమ్ టు అవర్ లేచి నిలబడు ఛానల్. అసలు ఈ రోజు మనం చెప్పబోయే టాపిక్ ఏంటో మీకు తెలుసా? ఎందుకంటే ఈ టాపిక్ ప్రతి ఒక్కరిని కూడా ఏదో ఒక విషయంలో అయితే తప్పకుండా మీకు కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఒకప్పుడు కేవలం సెలబ్రిటీలు ఎవరైనా మ్యారేజ్ చేసుకుంటే జస్ట్ ఈ మనుషుల కాన్సన్ట్రేషన్ అంతా కూడా వాళ్ళ యొక్క పెళ్లి మీద ఒక టాపిక్ గా ఉండేది. కానీ ఇప్పుడు ఎలా అంటే కాలం చాలా మారిపోయింది. ఇప్పుడు ఎలా ఉందంటే మన పక్కింట్లో తెలిసిన అమ్మాయో లేకపోతే అబ్బాయో మ్యారేజ్ చేసుకుని వాళ్ళ యొక్క హ్యాపీ మూమెంట్స్ ని వాళ్ళ యొక్క వాట్సాప్ స్టేటస్ లో గానీ ఫేస్బుక్ లో గానీ ఎక్కడన్నా పోస్ట్ చేసారా ఇంకా అంతే. మన ఈ ట్రోలర్స్ కి మనకి దొరికేసినట్టే. ఎలా అంటే ఇప్పుడు ఒక వైట్ గా ఉన్న అమ్మాయి ఒక నల్లగా ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకుంది అనుకోవచ్చు. వెంటనే మీరు కామెంట్ లో ఏం పెడేస్తున్నారు? ఆ అమ్మాయి వైట్ గా ఉంది, అబ్బాయి మాత్రం చాలా నల్లగా ఉన్నాడు, అబ్బాయిది గవర్నమెంట్ జాబ్ ఏమో అందుకే తనని పెళ్లి చేసుకుని ఉండొచ్చు అనేసి అంటారు. అదే ఇక్కడ అబ్బాయి వైట్ గా ఉండి అదే అమ్మాయి బ్లాక్ గా ఉందనుకోండి, వెంటనే మళ్ళీ మీరే అబ్బాయి అంత వైట్ గా ఉన్నాడు, అంత నల్లగా ఉన్న అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? ఓ అయితే తన కట్నం బాగా ఎక్కువ ఉండొచ్చు, లేదంటే అత్త మామూలు ఎక్కువగా బలిసిన వాళ్ళు అయ్యి ఉండొచ్చు, అందుకే తనని మ్యారేజ్ చేసుకున్నాడు అంటారు. అదే ఇప్పుడు ఇప్పుడు అబ్బాయి వయసు తక్కువ, అమ్మాయి వయసు ఎక్కువ, ఇద్దరు వాళ్ళ పేరెంట్స్ ని కట్ట ఒప్పించుకుని ఇద్దరు మ్యారేజ్ చేసుకోవచ్చు. అప్పుడు వెంటనే మీరేమంటారు? అబ్బాయి అంత చిన్నోడన్నా గానీ అంత పెద్ద అబ్బాయిని చేసుకుంది డబ్బు కోసమే అంటారు. అదే ఇప్పుడు వయసులో అతను చాలా పెద్దోడు, ఆ అమ్మాయి చిన్నది, మ్యారేజ్ చేసుకుంది, వెంటనే ఏమంటారు? అంత పెద్ద అతను చేసుకుందంటే వెనకాల ఏదో కథ ఉంది, లేదంటే తనని ఎందుకు మ్యారేజ్ చేసుకుంటుంది అనేసి క్లోజ్ చేసేస్తుంటారు. అసలు నాకు ఈ విషయం తెలియక అడుగుతాను. ఇప్పుడు వాళ్ళు ఇష్టపడి వాళ్ళు ఏదో మ్యారేజ్ చేసుకుంటే మధ్యలో నీకేంటి నొప్పి? అసలు మీ దృష్టిలో పెళ్లికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి? అసలు మీ దృష్టిలో పెళ్లికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి? వయసు కరెక్ట్ గా ఉండి, రంగు కరెక్ట్ గా ఉండి, ఇద్దరు కూడా ఈక్వల్ గా ఒకే వయసు ఉండి ఒకే స్టేటస్ ఉంటే సరిపోతుందా? అంతేగాని ఆ అమ్మాయి యొక్క మనసు, తన యొక్క గుణం ఇవేమీ మీకు లెక్కలోకి రావా? జస్ట్ ఒక కలర్ అవి మ్యాచ్ అయిపోతే సరిపోతుందా? ఈ రోజు నేను ప్రతి ఒక్కరిని అడుగుతాను, ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరు చేసే మ్యారేజ్ అయిన ప్రతి ఒక్కరు విషయంలో కూడా ఇది జరుగుతుంది. కాబట్టి ఈ రోజు నేను ఎవరిని వదలదలుచుకోలేదు, ప్రతి ఒక్కరిని అంటున్నాను. నేను ఇప్పుడు నేను చెప్పేది పెద్దలు కుదిర్చిన పెళ్లి సంగతి అయితే నేను చెప్పట్లేదు. ఎందుకంటే ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడి వాళ్ళ యొక్క పేరెంట్స్ ని ఒప్పించుకుని చేసుకున్న మ్యారేజ్ కోసం అయితే నేను చెప్తున్నాను. ఏంటంటే ఇప్పుడు అమ్మాయి తెల్లగా ఉండి అబ్బాయి బ్లాక్ గా ఉంటే వెంటనే అలాంటి వాడిని చేసుకుందంటే తను ఖచ్చితంగా డబ్బు కోసమే చేసేసుకుంది అనుకుంటారు. అసలు మీ మీ ఆలోచన ఎందుకు అలా ఉంటుంది? జస్ట్ అన్నిటికీ కూడా డబ్బే కారణమా? ఒకవేళ ఆ అమ్మాయి ఏదన్నా విషయంలో సహాయపడచ్చు. ఒక అబ్బాయి వైట్ గా ఉండి నల్లగా ఉన్న అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు అనుకో, తను ఎక్కువ కట్నం ఇచ్చి ఉంటది అందుకే మ్యారేజ్ చేసేసుకున్నాడు అనేసి అనుకుంటాం. అసలు ఆ అమ్మాయి మా గుణం చూసి పెళ్లి చేసుకోవచ్చు కదా. తన మాట తీరు అంతా కూడా వాళ్ళ అమ్మలాగా ఉందనేసి ఆలోచించి చేసుకుని ఉండొచ్చు కదా. అన్ని మీకు మీరే అనేసుకుంటే ఎలా? నేను ఈ విషయంలో అయితే నీకు ఒక సూటుగా ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఒకవేళ నీకు పెళ్లి అయ్యి ఉంటే అసలు నువ్వు ఏ విషయం మీద మీ భార్యని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? నీకు కూడా ఏదో ఒక లావాదేవీలు ఉంటాయి కదా. కట్నం కోసం చేసుకున్నావా, లేకపోతే అమ్మాయి అందంగా ఉందని చేసుకున్నావా, ఏదో ఒకటి నీ టాపిక్ లోనే కూడా ఉంటది కదా. సరే, సపోజ్ ఇప్పుడు నీకు పెళ్లి కాలేదు, ఆ టాపిక్ కూడా చెప్తాను నేను. ఇప్పుడు నీకు పెళ్లి అవ్వలేదు, నీకంటే చిన్న చిన్న పిల్లలందరికీ పెళ్లి అయిపోతుంది, నీకు ఇంకా పెళ్లి అవ్వలేదు. మీ అమ్మ నాన్న నిన్ను అలా వదిలేరు కదా, నీకు కూడా పెళ్లి చేయాలనే కదా వాళ్ళు ఆలోచిస్తారు. అయినా కానీ నీకు పెళ్లి ఇంకా అవ్వట్లేదంటే నీ విషయంలో దేనికోసం ఆగిపోతుంది ఒకసారి ఆలోచించు. అంటే వాళ్ళకంటే నువ్వు ఏదో ఒక దాంట్లో తక్కువైనట్టే కదా, అందుకే నీ మ్యారేజ్ అవ్వట్లేదేమో. ఒకసారి పక్కల జీవితాలు ఆలోచించడం మానేసి నీ లైఫ్ లో జరిగేది సంఘటన కోసం ఒకసారి ఆలోచించు. అప్పుడు నీకు అర్థమవుతుంది నువ్వు ఏ విషయంలో అయితే వెనకబడి ఉన్నావు అన్నది. పక్కల కోసం నువ్వు తర్వాత ఆలోచిస్తే ముందు అసలు నీ సంగతి చూడు. ఇప్పుడు ఎవరన్నా ఒకరు పెళ్లి చేసుకున్నారనుకో, వాళ్ళకి వీళ్ళు సజెషన్స్ ఎలాగా మ్యారేజ్ చేసుకుని మ్యారేజ్ చేసుకుంటే తర్వాత ఫ్యూచర్ లో చాలా అనుభవించాల్సి వస్తుందిరా. ఇప్పుడు అన్ని కూడాను అక్రమ సంబంధాల కోసం భార్యలు భర్తను చంపేస్తున్నారు అనేసి పెళ్లి చేసుకునే వాడిని భయపెట్టడం. అసలు ఆ విషయం కోసం కూడా చెప్పుకుందాం. ఎందుకంటే ఇప్పుడు బాబు నువ్వు ఎవరైతే పెళ్లి చేసుకుంటూ డిస్కస్ చేస్తున్నావో నేను వాళ్ళ కోసం చెప్తున్నాను, ఓకేనా? ఇప్పుడు నీ ఇంట్లో మీ అమ్మ ఉంది, మ్యారేజ్ చేసుకుని ఒక 50 years అలా అవుతుంది. ఇప్పుడు వచ్చి ఎప్పుడు మీ ఇంట్లో నీ కోసం మీ తండ్రి కోసం నీ అక్క చెల్లెల కోసమే కష్టపడింది తప్పితే ఏ రోజైనా నీ తల్లి అటువంటి పని చేసిందా? సరే, అమ్మ వాళ్ళ జనరేషన్ ఒకప్పుడు అది వదిలేదు. మరి ఇప్పుడు నీ ఇంట్లోకి ఒక వదిన రావచ్చు, ఒక మహాలక్ష్మిగా ఒక అమ్మాయిని తీసుకుని వచ్చారు, ఒక వదిని. అమ్మాయి మ్యారేజ్ చేసుకుని బానే ఉంటుంది కదా, తన కూడా మీ అన్నని ఏం చేయలేదు కదా. అలాగే నీ అక్కనో లేకపోతే చెల్లినో మ్యారేజ్ చేసి పంపించావు,
తన కూడా వాళ్ళ యొక్క ఫ్యామిలీతో బాగానే ఉంటుంది కదా, తన కూడా ఏం చేసి రాలేదు కదా. ఎక్కడో వందల్లో జరిగి చూసి లైఫ్ అంతే అందరికి ఎలాగో ఉంటుందనేసి నువ్వు డిసైడ్ చేసేసి బదులు ఒక్కసారి ఆలోచించు. వందల్లో జరిగి ఎవరు ఆదర్శంగా తీసుకోరు. కొన్ని సంవత్సరాలుగా, కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా మన భారతీయ సంస్కృతి ప్రకారం భార్య అంటే భర్త చేతుల్లోనే, భర్త చెప్పిన మాటల్లోనే అణిగిమణిగి ఉంటుంది. అవన్నీ కొన్ని లక్షల్లో, కొన్ని కోట్లలో ఉన్న వాళ్ళని వదిలేసి వందల్లో అక్కడో ఎక్కడో జరిగి చిన్న చిన్న సంఘటనలు పట్టుకొని నువ్వు బాబోయ్ నాకు పెళ్ళి అంటే వద్దు, నాకు పెళ్ళి అంటే భయం, నేను అసలు పెళ్లి చేసుకోను అనేసి ఆ వే ఆఫ్ థింకింగ్ మానే. ఎందుకంటే ఎక్కడో జరుగుతున్నాయి 100కి 2 3 అలాగా. దానికోసం అని నువ్వు పట్టుకుని అసలు నీకు నా లైఫ్ లో మ్యారేజే వద్దంటే ఎలాగా? ఇప్పుడు సపోజ్ నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు. ఒకప్పుడు ఎలా అంటే అత్త పెట్టే టార్చర్ కి భరించుకోలేక కోడలు చనిపోయేవారు. కానీ నెక్స్ట్ జనరేషన్ ఎలాగా? హస్బెండ్ తన యొక్క భార్యని మానసికంగా హింసించి, శారీరకంగా హింసిస్తూ వాళ్ళ యొక్క చావుకు కారణమయ్యేవారు. అలాగని ఇవి ప్రతి ఇంట్లో జరిగేవి. అలాగని అప్పట్లో ఏ తల్లి ఏ తండ్రి కూడా అయ్యో నా కూతురికి పెళ్లి చేసేస్తే వాళ్ళు చంపేసి పంపించేస్తారా అనేసి ఏ తండ్రి కూడా ఆలోచించలేదు. ఎందుకంటే వాళ్ళు మెచ్యూరిటీగా ఆలోచించేవారు. కాబట్టి పెళ్లి అనేది సహజం, కాబట్టి అది సృష్టి ధర్మం. అది ఒకరికి మ్యారేజ్ చేసి పంపించాలి అన్న ఉద్దేశంతో వాళ్ళైతే వాళ్ళ యొక్క సమాజంలో ఇవన్నీ జరిగినా గానీ, ఈ బోల్డ్ అన్ని జరిగి అప్పుడు అయినా గానీ అవన్నీ వాళ్ళు నా కూతురు చస్తే చావని అనేసి ఊరుకోలేదు కదా. అనేసి చచ్చిపోతుంది పెళ్లి చేసి పంపించేయాలనేసి పంపించేది అన్న మైండ్ సెట్ కాదు. ఎందుకంటే ఎక్కడో ఏదో జరిగింది అనేసి అది నా పిల్లల విషయంలో ఎలా జరుగుతుంది అన్న ఆలోచనతో ఆ తల్లిదండ్రులు తిన మ్యారేజ్ చేస్తే బాగుంటది అనేసి ఆ యొక్క కూతుర్ని మ్యారేజ్ చేసి పంపించేవారు. కానీ ఇప్పుడు ఏంటంటే మొత్తం డెసిషన్ అంతా మందే. ఎందుకంటే నేను చేసుకోవాలనుకుంటేనే చేసుకుంటాను, నాకు వద్దంటే వద్దనేసి ఆ తల్లిదండ్రులని ఇబ్బంది పెడుతూ ఉంటారు. కానీ ఒకసారి ఆలోచించండి, ఎక్కడో 100కి 1 2 జరిగే వాటి కోసం మొత్తం ఈ సమాజాన్ని అంతటా మనం అనడానికి సరిపోం కదా. ఎందుకంటే మన ధర్మం ప్రకారం ఏంటంటే మనమే మ్యారేజ్ కోసం ఈ రకంగా ఆలోచించుకుంటే మన యొక్క దేశంలో ఇప్పుడు ఏంటంటే మనకంటూ ఒక సంస్కృతి సంప్రదాయం ఉన్నాయి. మన ఇండియాలో ఏంటంటే మ్యారేజ్ కి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. కాబట్టి ఎక్కడో 1 2 జరిగే వాటి కోసం మనమే ఇక్కడ జరిగే సిచ్యువేషన్స్ అన్ని చూసుకుని ఇక్కడైతే ఎలాగ ఉంటుంది ఎలా ఉంటుంది అనేసి మనమే నెగిటివ్ చేసేసుకుంటే ఇంకా బయట మనకి ఇంకా వాల్యూ ఏముంటుంది? కాబట్టి అనే ముందు ఒకసారి ఆలోచించండి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ఈ చిన్న లైక్ ద్వారా నేను ఇటువంటి సమాధానానికి ఉపయోగపడే ఏమన్నా వీడియోస్ చేయడానికి అయితే నాకు కొంచెం హోప్ ఉంటుంది. అలాగే నేను చేసిన ఈ వీడియోలో ఎవరికన్నా యూజ్ అయ్యే ఒక్క చిన్న మాట ఉన్నా షేర్ అయితే చేయండి. అలాగే ఇలాంటి జీవితాన్ని మార్చే అంశాల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.